వెల్కమ్ టు డాల్ న్యూస్ స్పెషల్ డిబేట్. అసలు మెడికల్ కాలేజీల గురించి తెలియనటువంటి ఒక నేత నన్ను విమర్శిస్తున్నాడు. భూమి ఇస్తే మెడికల్ కాలేజ్ అయిపోతుందా అనేటువంటిది లేటెస్ట్ గా చంద్రబాబు నాయుడు గారి కామెంట్. ఒకవేళ పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో ఏపీలో ఉన్న మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు అప్పగిస్తే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మళ్ళీ వెనక్కి పంపిస్తామనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి వార్నింగ్. అసలు ఆంధ్రప్రదేశ్ లో మెడికల్ కాలేజీల చుట్టూ రాజకీయం తిరగటానికి బీజం పడింది ఎక్కడ, దీంట్లో ఎవరు కరెక్ట్ ఎవరు తప్పు అనేటువంటి దానిపై ఇన్ డీటెయిల్ గా ఇన్ డెప్త్ గా డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ ఇండిపెండెంట్ సీనియర్ జర్నలిస్ట్ శంకర్ గారు అంటూ ద డైల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాతు. శంకర్ గారు నమస్తే. నమస్తే విజయ్ గారు. శంకర్ గారు, నాకు తెలిసి మీరు దాదాపు కొన్నేళ్లుగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్లు కన్వీనర్ కోటాలు, మేనేజ్మెంట్ కోటాలు, జగన్ ఏం తప్పు చేశారు, చంద్రబాబు నాయుడు ఏం తప్పు చేయబోతున్నారు అనేదాన్ని మీరు కూలంకషంగా చెప్తున్నారు. ఏంటి ఇప్పుడు జగన్ తప్పు చేస్తున్నారా, చేశారా, చంద్రబాబు నాయుడు గారు తప్పు చేస్తున్నారా? ఏంటి మీ అనాలిసిస్? విజయ్ గారు, మనం ఈ సమస్య మూలాల్లోకి వెళ్లే ముందు 2014 రాష్ట్ర విభజన తర్వాత జరుగుతున్న పరిణామాలు గమనించాల్సి ఉంటుంది. 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు ఎవరికి పెద్ద సమస్య లేదు. కానీ రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో ఒక్కసారిగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల సంఖ్య పెరిగింది. ఆ సంఖ్య పెరగడానికి ప్రధానమైనటువంటి కారణం అప్పట్లో కేసీఆర్ ప్రభుత్వం జిల్లాల విభజనకు పూనుకోవడం, ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉండాలన్న కేంద్ర ప్రభుత్వ విధానంలో భాగంగా తెలంగాణలో ప్రతి జిల్లాకి ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఏర్పాటు ప్రయత్నం చేయడం, వీటన్నిటి కారణంగా తెలంగాణలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు భారీ సంఖ్యలో పెరిగాయి. ఎంతగా పెరిగాయంటే 2014 వరకు కేవలం 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తెలంగాణ పరిధిలో ఉంటే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో 35 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఎయిమ్స్ తో కలుపుకుంటే 36, ఎయిమ్స్ బీబీ నగర్ తో కలిపితే 36 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తెలంగాణలో ఉంటే, రాష్ట్ర విభజన నాటికి 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్న ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజుకి కేవలం 17 మాత్రమే ఉన్నాయి. అంటే తెలంగాణతో పోలిస్తే 2014 నాటికి డబుల్ ఉన్న ఆంధ్రప్రదేశ్ లో 2025 నాటికి సగం అయ్యాయి. తెలంగాణ ఒక్కసారిగా పెంచుకోవడం వల్ల. దీంతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎంబీబీఎస్ అడ్మిషన్స్ ప్రాసెస్ లో తెలంగాణ కట్ ఆఫ్ తో పోలిస్తే ఏపీ కట్ ఆఫ్ చాలా హై లెవెల్లో ఉంటుంది. దానికి కారణం మెడికల్ సీట్లు, కాలేజీల సంఖ్య తక్కువగా ఉండడం. దీని మూలాన ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజీల సంఖ్య పెంచాలని, సీట్లు పెంచాలని ఇలాంటి ప్రతిపాదనలు చాలా కాలం పాటు వచ్చాయి. 2015లోనే ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు సర్కార్ని ఆనాటి విపక్షాలను వైఎస్ఆర్సీపీ ప్రశ్నించింది. అసెంబ్లీ వేదికగా వైఎస్ఆర్సీపీ తరఫున సుజయకృష్ణ రంగారావు ప్రశ్నిస్తే ఆ రోజు మెడికల్ అండ్ హెల్త్ మినిస్టర్ గా ఉన్న కామినేని శ్రీనివాస్ చెప్పింది ఏంటంటే, ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయాలంటే 350 కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది. ప్రభుత్వ మెడికల్ కాలేజ్ నిర్వహణకు నెలకు ఏడాదికి 30 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. కాబట్టి ఇంత ఖర్చుని ఇప్పుడు ప్రభుత్వం భరించే పరిస్థితిలో లేదు. మేము ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు అనుమతి ఇవ్వగలమే తప్ప ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయలేం. ఇది చంద్రబాబు తొలి ప్రభుత్వం చెప్పినటువంటి మాట. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019లో జిల్లాల విభజనకు పూనుకున్నారు. 2022 నాటికి జిల్లాల విభజన పూర్తి చేశారు. ఆ తర్వాత కొత్త జిల్లాల సంఖ్య అనుగుణంగా 26 జిల్లాల్లోనూ 25 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలి అనే ప్రయత్నానికి ఆ ప్రభుత్వం 2020లోనే శ్రీకారం చుట్టింది. 23-24 అకాడమిక్ ఇయర్ నాటికి 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలని విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల 5 మెడికల్ కాలేజీలను అందుబాటులో తీసుకొచ్చింది. అయితే ఇక్కడే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయం ఈ వివాదానికి మూలంగా మారిందని మనం చెప్పొచ్చు. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 107, 108 2 నెంబర్లతో జీవోలు తీసుకొచ్చింది. ఈ జీవోల కారణంగా తొలిసారిగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సెల్ఫ్ ఫైనాన్స్ కోటా సీట్లను ప్రవేశపెట్టింది. అప్పట్లో ఈ 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 750 సీట్లకు ఎన్ఎంసి అనుమతిస్తే 750 సీట్లలో సగం సీట్లను 375 సీట్లను సెల్ఫ్ ఫైనాన్స్ కోటా పేరుతో బిసి కేటగిరీల కింద విభజించింది. మొత్తం ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఏ కేటగిరీ సీట్లే అప్పటి వరకు ఉంటే, జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రారంభించినటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సగం సీట్లను సెల్ఫ్ ఫైనాన్స్ పేరుతో అమ్మకానికి పెట్టింది. ఇది చాలా పెద్ద వివాదం అయింది. దీన్ని ఆనాటి విపక్షంలో ఉన్న తెలుగుదేశం తప్పుపట్టింది, జనసేన తప్పుపట్టింది, బీజేపీ నాయకత్వం కూడా తప్పుపట్టింది.
నీట్ పేరెంట్స్ ఫోరం అసోసియేషన్ తరఫున చాలా మంది తప్పుపట్టారు, కోర్టులో కేసు కూడా అయింది. అయినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రం మెడికల్ కాలేజీల నిర్వహణకు ఆర్థిక భారం కాబట్టి ప్రభుత్వానికి ఇప్పుడు మెడికల్ కాలేజీ నిర్వహణకే నాబార్డు నుంచి నిధులు తీసుకొచ్చి అప్పులతో కడుతున్నాం కాబట్టి కాలేజీల నిర్వహణ జరగాలంటే ఖచ్చితంగా ఆర్థికంగా నిధులు అవసరం. ఆ నిధుల కోసం సగం మెరిట్ కోటాలో ఇచ్చి మిగిలిన సగం పేమెంట్ సీట్ల కింద మారుస్తాం అన్నట్టుగా చెప్పుకొచ్చింది. ఈ వివాదం కారణంగానే దాని అప్పట్లో చాలా పెద్ద 2023-24 ఈ 5 కొత్త కాలేజీలు ప్రారంభించినప్పుడు చాలా పెద్ద సమస్యగా మారింది. నారా లోకేష్ యువకాలలో పదే పదే ఈ అంశాన్ని ప్రస్తావించారు. పెడన సభలో పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడారు. ఇలా వీళ్ళందరూ మాట్లాడిన తర్వాత ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం వస్తే 107, 108 జీవోలు రద్దు అవుతాయని అంత ఆశించారు. కానీ 2024-25 అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ నాటికి ఆంధ్రప్రదేశ్ లో తొలుత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతిపాదించినట్టుగా మరొక 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభించాల్సి ఉంది. 17లో మొదట 5 ప్రారంభించారు, 2023-24లో మరొక 5 24-25లో ప్రారంభించాలి. మిగిలినవి 25-26 ఈ ఏడాది, వచ్చే ఏడాది మొత్తంగా 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు షెడ్యూల్ ప్రకారంగా ప్రారంభించాల్సి ఉంది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండో ఫేజ్లో ప్రారంభించాల్సినటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీల విషయంలో అడ్మిషన్స్ ప్రయత్నం చేయలేదు. కేవలం 2 కాలేజీలకి ఎన్ఎంసి అనుమతి ఇచ్చినప్పటికీ, పాడేరు, పులివెందుల 2 కాలేజీలకు అనుమతి వచ్చినప్పటికీ పులివెందుల్లో అడ్మిషన్స్ మేము నిర్వహించాం అన్నట్టుగా తిరిగి మళ్ళీ కేంద్రానికి లేఖ రాసి వాటిని వదిలేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కేవలం పాడేరులో మాత్రమే 50 సీట్లకు అడ్మిషన్ పూర్తి చేశారు. మిగిలిన కాలేజీల విషయంలో నిర్మాణ పనులకు పూర్తిగా కూటమి ప్రభుత్వం ముగింపు పలికేసింది, తిలోదకాలు ఇచ్చేసింది. దాంతో నిర్మాణ పనులు ముందుకు సాగుతున్నటువంటి దాఖలాలు గడిచిన 16 నెలలుగా ఆంధ్రప్రదేశ్ లో సెకండ్, థర్డ్ ఫేజుల్లో పూర్తి కావాల్సినటువంటి మెడికల్ కాలేజీల నిర్మాణ పనుల్ని ఈ ప్రభుత్వం పూర్తిగా విస్మరించేసింది. దానివల్ల ఈ ఏడాది థర్డ్ ఫేజ్ లో ప్రారంభించాల్సినటువంటి మెడికల్ కాలేజీలు కూడా పూర్తి కాలేదు. అదే క్రమంలో ఈ కాలేజీలు పూర్తి చేయాలంటే ఈ ప్రభుత్వం వల్ల కాదు, కాబట్టి పీపీపీ మోడల్లో ప్రైవేట్ వాళ్ళకి ఇస్తాం, ప్రైవేట్ వాళ్ళే నిర్మించి ప్రైవేట్ వాళ్ళే మెయింటైన్ చేసి ప్రైవేట్ వాళ్ళే అంతా చూస్తారు అని ఇప్పుడు ఈ ప్రభుత్వం కొత్త ప్రతిపాదన తీసుకొచ్చింది. మొన్న కూటమి తెర మీదకి తీసుకొచ్చినటువంటి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపీ ప్రతిపాదనకు మీరు వ్యతిరేకమా శంకర్ గారు? ఒకవేళ అయితే ఎందుకు? ఖచ్చితంగా పీపీపీని అందరూ వ్యతిరేకించాలి. మీరు, నేను అందరం కూడా వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో సగం పేమెంట్ సీట్లు అన్నప్పుడే తప్పు పట్టినటువంటి నాయకులు ఇప్పుడు మొత్తం కాలేజీలే ప్రైవేటు పరం చేసేయడం అన్నది వాళ్ళు మాట తప్పినటువంటి తీరికి ఒక నిదర్శనం. అది పక్కన పెడితే రాజకీయంగా అధికారంలో ఒక మాట, విపక్షంలో ఒక మాట మాట్లాడడం చాలా మంది నాయకులు చూస్తుంటాం, అదొక పార్ట్ అనుకుంటే, ఇప్పుడు ఈ కాలేజీలు ప్రైవేటు పరం చేయడం వల్ల ఇప్పుడు ఏ కాలేజీలు ప్రైవేటు పరం చేస్తున్నారు? తొలి దశలో 4 కాలేజీలు అని చెప్పారు. అందులో మదనపల్లె, ఆదోని, మార్కాపురం, పులివెందుల ఈ 4 కాలేజీలు ఉన్నాయి. ఈ 4 కాలేజీలు ఎందుకు చేస్తున్నారు? మిగిలిన బాపట్ల, అమలాపురం, పాలకొల్లు, నర్సీపట్నం, పార్వతీపురం ఈ కాలేజీలు ఎందుకు చేయట్లేదు అని అంటే, ఈ 4 కాలేజీలు మాత్రమే నిర్మాణం పూర్తయింది, అడ్మిషన్ కి అనువుగా ఉన్నాయి, అక్కడ కొన్ని సదుపాయాలు ఏర్పాటయ్యాయి. రెండో దశలోనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కొనసాగుంటే ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నటువంటి కాలేజీలు వాటిని మాత్రమే ప్రైవేటు పరం చేస్తున్నారంటే ప్రైవేటు వాళ్ళకు కూడా ఎక్కడ లాభాలు వచ్చే అవకాశం ఉంటుందో వాటిని మాత్రమే ప్రైవేటు పరం చేస్తున్నారు. కాబట్టి ఇది ప్రైవేటు వాళ్ళ లాభాల కోసం చేస్తున్నారు అనడానికి మొదటి ఉదాహరణ. రెండోది, ఎక్కడైనా ప్రభుత్వం మెడికల్ కాలేజ్ వస్తే మెడికల్ కాలేజీలో కొన్ని సీట్లు వస్తాయి, కొంతమంది మెరిట్ లో, కొంతమంది పేమెంట్ లో ఏదో రకంగా ఎంబీబీఎస్ చదివేదానికి అవకాశం వస్తుంది, అదొక భాగం. అయితే దానికి మించి సామాన్య ప్రజలకి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆ ప్రాంతంలో అందుబాటులోకి వస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మెడికల్ కాలేజీలు ప్రతిపాదించిన ప్రాంతాలు కూడా మనం చూస్తే మార్కాపురం అత్యంత వెనుకబడినటువంటి ప్రాంతం, సెంచులు, నల్లమల ప్రాంతంలో సెంచులకి చాలా అవసరం, దగ్గరలో ఉండేటువంటి ప్రాంతం. ఇప్పుడు శ్రీశైలం ప్రాంతంలో ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా అత్యవసర చికిత్స కోసం అయితే ఒంగోలు రిమ్స్ కి కాకుంటే గుంటూరు జీజీహెచ్ కి దాదాపు 200-150 కిలోమీటర్ల దూరం తరలించాల్సి వస్తుంది. అలాంటి వాళ్ళకి మార్కాపూర్ లో ఒక సూపర్ స్పెషాలిటీ జనరల్ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ కి అనుబంధంగా వస్తే ఆ ప్రాంతంలో వెనుకబడినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది, అనేక రకాలుగా మెరుగైనటువంటి వైద్యం అందించేదానికి అవకాశం ఉంటుంది. అదే ఇటీవల కాలంలో మనం చూసాం, తెలంగాణలో ఏర్పడినటువంటి మెడికల్ కాలేజీలు ఆదిలాబాద్ లో రిమ్స్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు,
ఇవన్నీ గడిచిన 5-10 ఏళ్ల కాలంలో ఏర్పాటైనటువంటి ఇవన్నీ వచ్చిన తర్వాత అక్కడ వైద్య సదుపాయాలు ఎలా మెరుగయ్యాయి ఇప్పుడు ఏర్పాటవుతున్నటువంటి మనం చూస్తే అత్యంత మారుమూల ప్రాంతాల్లో ములుగు కావచ్చు అలాంటి ఏజెన్సీ ప్రాంతాల్లో కొత్తగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల ద్వారా వైద్య సదుపాయాలు అక్కడ మెరుగవుతున్నాయి. కానీ ఇక్కడ ప్రభుత్వం చేతులు దులుపుకుని ప్రైవేటు వాళ్ళకి ఇవ్వడం వల్ల ప్రైవేటు వాళ్ళు కొత్తగా హాస్పిటల్ పెట్టడానికి బదులుగా అక్కడే ఉన్నటువంటి హాస్పిటల్ని తీసుకుని దాన్ని మెయింటైన్ చేస్తాం అనేటువంటి పేరుతో సరిపెట్టుకునే ప్రమాదం ఉంటుంది. ఎందుకు ప్రమాదం ఉంటుందని మనం చెప్పొచ్చు అంటే చిత్తూరులో ప్రైవేట్ మెడికల్ కాలేజ్ అపోలో సంస్థ ప్రారంభించింది. 5 ఏళ్లుగా వాళ్ళు అక్కడ అడ్మిషన్స్ నిర్వహిస్తున్నారు. ఆ అపోలో సంస్థ కొత్తగా జనరల్ హాస్పిటల్ ప్రారంభించాల్సి ఉండగా వాళ్ళు ఏమీ హాస్పిటల్ ప్రారంభించకుండా చంద్రబాబు నాయుడు హయాంలో చిత్తూరులో ఉన్నటువంటి జిల్లా ఆసుపత్రిని అడాప్ట్ చేసుకుని అదే తమకు అనుబంధ ఆసుపత్రిగా మార్చుకుని దాంతోనే సరిపెట్టుకుని చేతులు దులుపుకునేటువంటి పరిస్థితి కళ్ళెదురుగా ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తోంది. ఒక ప్రైవేట్ యాజమాన్యం ఎట్లా ఒక జనరల్ హాస్పిటల్ నిర్మించకుండా చేతులు దులుపుకుంటుంది అనడానికి చిత్తూరు అపోలో హాస్పిటల్ ఒక ఉదాహరణ. ఇలాంటి పరిస్థితుల్లో రేపు 4 ఆదోని, మదనపల్లి, మార్కాపురం ఇలాంటివన్నీ ఖచ్చితంగా ఆయా ప్రాంతాల్లో జనరల్ హాస్పిటల్ సామాన్య ప్రజలకి కావాల్సినటువంటి ప్రాంతాలు, వైద్యం ప్రజారోగ్యం మెరుగుపరిచేదానికి అత్యంత కీలకమైనటువంటి ప్రాంతాలు. అలాంటి ప్రాంతాల్లో ప్రభుత్వం పీపీపీ పేరుతో ప్రైవేటు వాళ్ళకి ఇచ్చేసి ప్రజారోగ్యం బాధ్యతలు తప్పించుకుంటాం, మాకు సంబంధం లేదు, ప్రైవేటు వాళ్ళు చూసుకుంటారు అనేటువంటి పరిస్థితి వస్తే ప్రజల ఆరోగ్య భద్రతతో ఇది ఆడుకుంటున్నట్టు అవుతుంది. కాబట్టి దీన్ని అందరూ వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏపీ వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు శంకర్ గారు. అంటే అవగాహన లేనటువంటి వాళ్ళే ఎక్కువ ఈ పీపీపీ పై మాట్లాడుతూ ఉంటారు. 33 ప్రైవేట్ వాళ్ళు ఉన్నప్పటికీ కూడా అజమాయిషి మొత్తం అంతా ప్రభుత్వం ఆధీనంలోనే ఉంటుంది. 33 ఏళ్ల తర్వాత వాళ్ళు మళ్ళీ తిరిగి ప్రభుత్వానికి ఇచ్చేస్తారు కదా, ఎందుకు ఇంత రాద్ధాంతం అంటున్నారు? మీరు చెప్తున్నటువంటి భయాందోళనలు మొత్తం అంతా ఆయన కొట్టిపారేసినట్లుగా ఉందిగా. వాస్తవానికి సత్యకుమారు ఎదుటి వాళ్ళకి అవగాహన లేదు అని మాట్లాడుతున్నటువంటి మంత్రే కొంచెం అవగాహన పెంచుకుంటే బాగుంటుంది. ఆయన అధికారికంగా ఇచ్చినటువంటి విపక్షాన్ని దమ్ముంటే సవాళ్ళకి రండి, చర్చకి రండి అంటూ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లోనే ఆయన ఏం ప్రస్తావించారంటే మార్కాపురంలో 39% మంది ఫ్యాకల్టీ లోటు ఉంది, పులివెందుల్లో 42% మంది ఫ్యాకల్టీ లోటు ఉంది, మదనపల్లిలో 31% మంది ఫ్యాకల్టీ లోటు ఉంది, అందుకే అడ్మిషన్స్ నిర్వహించలేదు అని ఆయన వివరణ ఇచ్చారు. మంత్రి అధికారికంగా ఇచ్చినటువంటి ప్రకటనలో ఉన్నటువంటి అంశం. వాస్తవానికి ఆ కాలేజీలు అడ్మిషన్స్ అడ్మిషన్స్ జరపాల్సినటువంటి బాధ్యత కూటమి ప్రభుత్వాందే. ఆయన మంత్రిగా ఉన్నటువంటి ప్రభుత్వం అక్కడ ఫ్యాకల్టీని నియమించి అడ్మిషన్స్ జరిపేదానికి ఏర్పాట్లు చేయాల్సి ఉంటే ఆయన జూన్ లో మంత్రి అయ్యారు 2024 సెప్టెంబర్ లో ఎంబీబీఎస్ అడ్మిషన్ జరిగాయి ఏడాది క్రితం. అంటే ఆయన 3 నెలల కాలంలో ఫ్యాకల్టీని నియమించకుండా ఆ కాలేజీలు బాగోగులు పట్టించుకోకుండా ఆ కాలేజీలు ఓపెన్ చేయాలనేటువంటి దృష్టి కూడా లేకుండా విస్మరించేసి ఇప్పుడు ఎవరికో అవగాహన లేదు, ఎవరికో ఏది లేదు ప్రకటించడం అనేది చాలా విడ్డూరంగా ఉంది. ఇంకొకటి, మంత్రి రాజకీయంగా ఏదో మాట్లాడొచ్చు, అది పక్కన పెడితే ఆయన చెప్పినటువంటి మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే 33 ఏళ్ల తర్వాత ప్రైవేటు మళ్ళీ గవర్నమెంట్ కి ఇచ్చేస్తుంది అన్నటువంటిది అంశం. ఇప్పటి వరకు మీరు సీనియర్ జర్నలిస్ట్ గా చాలా పరిశీలించుంటారు, మనం చాలా కాలం నుంచి చూస్తున్నాం, ఎక్కడైనా ఒకసారి ప్రైవేటు పరం చేసినటువంటి సంస్థని తిరిగి మళ్ళీ ప్రభుత్వానికి అప్పగించిన అనుభవం ఆంధ్రప్రదేశ్ లో ఉందా? కేరళ లాంటి చోట్ల 1-2 ఉండొచ్చు, కానీ దేశంలో ఆంధ్రప్రదేశ్ లో మనం కొన్ని తెలంగాణలో ఎక్కడైనా జరిగే అవకాశం ఉంటుందా? అంత పెద్దది ఆజాంజాహి స్పిన్నింగ్ మిల్ లాంటివి ఏవయ్యాయో, ఎట్లా పోయాయో, నిజాం షుగర్స్ ఏవైందో ఎట్లా, ఇవన్నీ మన కళ్ళెదురుగా మనం చూసినటువంటి అనుభవాలు ఇవన్నీ. ఇలాంటిది ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రజల ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాల్ని ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెట్టేసి మళ్ళీ 33 ఏళ్ల తర్వాత ఇస్తారు. ఏడాదికి ఎకరానికి 100 రూపాయలు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం నిర్ణయిస్తున్నటువంటి ఈ పీపీపీ మోడల్లో ఇస్తున్నటువంటి భూమి ఎకరానికి లీజు ఏడాదికి 100 రూపాయలు. ఇప్పుడు అక్కడ మెడికల్ కాలేజ్ కట్టిన తర్వాత ఆ మెడికల్ కాలేజ్ విలువే మొత్తం ఎక్విప్మెంట్ అంతా సిద్ధం చేసిన తర్వాత ఎకరం కనీసంగా 1 కోటి రూపాయల పైన ఉంటుంది. ఎంత మారుమూల ప్రాంతమైనప్పటికీ కూడా మెడికల్ కాలేజ్ అంటే దానికి అనుబంధంగా నర్సింగ్ కాలేజ్ వస్తుంది, పారామెడికల్ కాలేజ్ వస్తుంది, హాస్పిటల్ వస్తుంది, దాని చుట్టూ చాలా పెద్ద యాక్టివిటీ ఉంటుంది, చాలా డెవలప్ అయ్యేటువంటి ప్రాంతం. అలాంటి ప్రాంతంలో విలువైనటువంటి స్థలాన్ని 1 కోటి రూపాయలు విలువైన స్థలాన్ని 100 రూపాయలు ఏడాది చొప్పున లీజుకి ఇచ్చి 33 ఏళ్ళు అంటే 3,300 రూపాయలకి ఇచ్చేస్తున్నారు ఎకరం.
అనాలి, ఎలా ఈ మంత్రి దాన్ని సమర్థించుకుంటారని మనం నవ్వుకోవడం తప్ప ఇంతకు మించి ఆయనకి సమాధానం చెప్పే అవకాశం ఉండదు. 33,300 రూపాయలకి మొత్తం ఒక ఎకరం భూమి చొప్పున 100 ఎకరాలు 200 ఎకరాలు ఒక్కొక్కటి విస్తీర్ణంలో ఈ మెడికల్ కాలేజీలు నిర్మించారు. వాటన్నిటిని కట్టబెట్టేసి మళ్ళీ వెనక్కిస్తారు అని చెప్పడం అంటే 33 ఏళ్ల తర్వాత ఆ మెడికల్ కాలేజీలు ఏవైతాయో, ఏ రీతిలో ఉంటాయో, ఎక్కడి దాకా వెళ్తాయో, లీజులు ఎంత పొడిగించుకుంటారో మనందరికీ తెలుసు. కానీ మంత్రి మాత్రం సామాన్య జనాలు ఏదో చెప్పి నమ్మించగలం అనేటువంటి ఆశతో ఉన్నట్టుగా కనిపిస్తుంది. మంత్రి సత్యకుమార్ మాత్రమే కాకుండా సీఎం చంద్రబాబు కూడా దాదాపు అదే మాట అంటున్నారు. అసలు ఆంధ్రప్రదేశ్ కి ప్రైవేట్ మెడికల్ కాలేజీల ఘనత తీసుకొచ్చినటువంటిది టీడీపీది మాత్రమే, వైసీపీకి అసలు ఏ మాత్రం కూడా లేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఆ స్థాయిలో మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారా? ఆయన తెచ్చినటువంటి ఘనతను మనం అర్థం చేసుకోలేకపోతున్నామా? వాస్తవానికి ఇటీవల తెలుగుదేశం పార్టీ వైసీపీ మీద దాడి ఎక్కుపెట్టే ప్రయత్నం చేస్తుంది. వాస్తవానికి ఈ సమస్య వైసీపీదో, తెలుగుదేశం పార్టీదో, లేదంటే మంత్రి సత్యకుమార్ యాదవ్ చంద్ర బీజేపీదో కాదు, ప్రజలందరి సమస్య. ప్రజలందరూ దీని మీద ఆందోళనతో ఉన్నారు. మెడికల్ కాలేజీలు అమ్మేస్తే, మెడికల్ కాలేజీలన్నీ ప్రైవేటు వాళ్ళ చేతుల్లోకి పోతే, మొత్తం వైద్యంలో ప్రైవేటు పెత్తనం పెరిగితే భవిష్యత్తులో ప్రజారోగ్యం ఏమవుతుంది అనేటువంటి ఆందోళన ఉంది. ఎందుకంటే అందరూ అనుభవించారు. కరోనా కాలంలో 5 ఏళ్ల క్రితం కరెక్ట్ గా 2020లో ఫస్ట్ పేజ్ లో కరోనా వచ్చినప్పుడు ప్రైవేట్ కాలేజీలు, ప్రైవేట్ హాస్పిటల్ అన్ని తాళాలు వేసుకున్నాయి. కేవలం ప్రభుత్వ వైద్య సంస్థలు, ప్రభుత్వ వైద్యశాలల్లోని సిబ్బంది మాత్రమే విధులు నిర్వహించారు. వాళ్లే ప్రజల ప్రాణాల కోసం పాటుపడ్డారు. అలాంటి ప్రభుత్వ వైద్య కళాశాలను మరింత నిర్మించాలి, మరిన్ని అందుబాటులో తీసుకురావాలని అప్పటికప్పుడు కరోనా సమయంలో కేసీఆర్ ప్రభుత్వం లాంటి వాళ్ళు హైదరాబాద్, శంషాబాద్ లో పెద్ద హాస్పిటల్ కడతాం అనేటువంటి రకరకాల ప్రతిపాదనలు కూడా చేసిన అనుభవం మనందరికీ గుర్తుంది. అలాంటి అప్పటికప్పుడు ఏదో నిప్పు పెట్టిన తర్వాత నుయ్యి తవ్వుకున్నట్టుగా అప్పటికప్పుడు చేస్తే ఏది సాధ్యం కాదు. కాబట్టి ఇలాంటి ప్రభుత్వ వైద్య కళాశాలని అందుబాటులో ఉంచుకుంటేనే, ప్రభుత్వ వైద్యశాలను కాపాడుకుంటేనే భవిష్యత్తులో ఎలాంటి విపత్తు వచ్చినా, ఎలాంటి ప్రమాదం ముంచుకొచ్చినా వాటిని ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి జనంలో ఆందోళన కల్పిస్తుంది. ఈ ఆందోళన రాజకీయంగా మలిసి ఇది వైఎస్ఆర్సీపీ వర్సెస్ తెలుగుదేశం, లేదంటే కూటమి వర్సెస్ విపక్షం అన్నట్టుగా మలిచే ప్రయత్నంలో ఇలాంటి వాదనలు తీసుకొస్తున్నారు. కానీ రాష్ట్రంలో ఎన్ఎంసీ లెక్కల ప్రకారంగా చూసినప్పటికి కూడా చంద్రబాబు ప్రభుత్వ కాలంలో ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కూడా నిర్మించిన అనుభవం లేదు. చంద్రబాబు నాయుడు ఇప్పటికి దాదాపు 16 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి కాలంలో ఉమ్మడి రాష్ట్రంలో కానీ, ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్ లో కానీ ఆయన ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీకి పూనుకోలేదు. వైఎస్ఆర్ హయాంలో నిర్మించినటువంటి కాలేజీని, నెల్లూరు ప్రభుత్వ కాలేజీని ప్రారంభించారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి హయాంలో నిర్మించినటువంటి పాడేరు మెడికల్ కాలేజీని ప్రారంభించారు. ఇట్లా వేరే ఒక ప్రభుత్వ హయాంలో నిర్మించినటువంటి కాలేజీలు ప్రారంభించిన చరిత్ర తప్ప ఆయన స్వతహాగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణానికి పూనుకున్న చరిత్ర లేదు. ఇలాంటి తరుణంలో ఆయన ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు మాత్రం పుంకానుగా పర్మిషన్ ఇచ్చారు. చంద్రబాబు హయాంలోనే మొత్తంగా ఉమ్మడి రాష్ట్రంలో 27 ప్రభుత్వ 23 ప్రైవేటు మెడికల్ కాలేజీలకి చంద్రబాబు పాలనలో అనుమతి వచ్చినటువంటి అనుభవం ఉంది. ఆంధ్రప్రదేశ్ లో చూస్తే ఇప్పుడు టాప్ మెడికల్ కాలేజీలుగా చెప్పుకుంటున్నటువంటి నారాయణ కానీ, ఎన్ఆర్ఐ మంగళగిరి కానీ, ఆశ్రమం ఏలూరు కానీ, జిఎస్ఎల్ రాజమండ్రి కానీ, మహారాజా విజయనగరం కానీ, పెస్ కుప్పం కానీ, అపోలో చిత్తూరు కానీ, ఇలాంటి ప్రైవేట్ మెడికల్ కాలేజీలన్నీ చంద్రబాబు హయాంలోనే ఏర్పడ్డాయి, చంద్రబాబు హయాంలోనే ప్రారంభమయ్యాయి. అంటే ప్రైవేట్ మెడికల్ కాలేజీల మీద చంద్రబాబుకి ఎంత మోజు ఉంటుంది, ప్రభుత్వ మెడికల్ కాలేజీల పట్ల ఆయన ఎంత నిర్లక్ష్యం వహిస్తారు అనడానికి ఎన్ఎంసీ డేటా చెప్తుంది. సో చంద్రబాబు ఈ ప్రైవేటీకరణ మోజుతో ప్రైవేటు వైద్య సంస్థల ప్రయోజనాలే ఆయన లక్ష్యంగా సాగుతూ ఉంటే ఇది ప్రజలకి తీవ్రమైనటువంటి ఆందోళన కలిగిస్తుంది. కరోనా నాటి అనుభవం అందుకు ప్రధానమైనటువంటి కారణంగా కనిపిస్తుంది. ఈ ప్రయత్నం ఇప్పటికైనా చంద్రబాబు మానుకుంటే జనం హర్షిస్తారు. లేదంటే రాజకీయంగా చూసినా, ఆ భవిష్యత్తులో ఎన్నికలు ఎదుర్కోవాల్సినటువంటి కాలంలో చూసినా ఇది చంద్రబాబుకి చాలా పెద్ద సమస్యగా పరిణమించే ప్రమాదం కొంచెం ఉంటుందన్నది కూటమి నాయకత్వం గుర్తించాల్సిన బాధ్యత ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్తుత మెడికల్ కాలేజీల నిర్వహణకి దాదాపు 6,000 కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది. దీనికన్నా కూడా అమరావతి మీదే కాన్సన్ట్రేషన్, అంటే అమరావతిని వరద ముంపుకి గురి కాకుండా చూడటానికి 6,000 కోట్లు ఆయన సిద్ధపడ్డారు. అంటే ఏంటి, క్యాపిటల్ మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెడితే, అంటే రాజధాని మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెడితే భవిష్యత్తులో ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది, మెడికల్ కాలేజ్ మీద పెట్టడం వల్ల ఏ ఉపయోగం ఉండదు అనేటువంటిది చంద్రబాబు గారి విజన్ అంటుందమ్మా?
నిజంగా మీరన్నట్టు పాయింట్ 100% వాస్తవం. చంద్రబాబుకి అమరావతి మీద ఉన్నంత ప్రేమ మిగిలిన రాష్ట్రాల్లోని మిగిలిన ప్రాంతాల్లో మెడికల్ కాలేజీల మీద కనిపించట్లేదు. మీరన్నట్టుగానే వాస్తవానికి 8,450 కోట్ల రూపాయల నిర్మాణ వ్యయంతో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలని నిర్మాణానికి పూనుకున్నారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో దాదాపు 2,800 కోట్ల రూపాయలు వెచ్చించారు. అందులో నాబార్డు రుణం ఉంది, కొంత కేంద్ర ప్రభుత్వ సహాయం ఉంది, అన్ని కలిపిన 2,900 కోట్ల రూపాయల వరకు వెచ్చించారు. మిగిలిన 6,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వస్తాయి. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 17 అందుబాటులోకి వచ్చాయంటేనే ఒక్కొక్క కాలేజు దాదాపు కనీసంగా 1,000 కోట్ల రూపాయలు అంచనా వేసుకున్నా అది 17,000 కోట్ల రూపాయల ఆదాయం. అంటే ప్రభుత్వం 8,500 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే రెట్టింపు ఆ సంపద పోగుపడేదానికి ఆస్కారం ఉంటుంది మినిమం గా. ఆ తర్వాత ఆ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఎంత అభివృద్ధి అయితే అంతగా పెరిగేదానికి అవకాశం, కానీ మినిమం గా 17,000 కోట్ల రూపాయల సంపద ప్రభుత్వానికి కేంద్రీకృతం అవుతుంది. చాలా తక్కువ ఏళ్లలో 2-3 ఏళ్లలో ఉన్నాయి. కానీ ఈయన దీన్ని వదిలేసి అమరావతి మీద 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతాం, 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఆ తర్వాత 2050 నాటికి 2060 నాటికి రాజధాని అంత అవుతుంది, ఎంత అవుతుంది, ప్రపంచంలో నెంబర్ 1 అవుతుంది, ఇలాంటి ఒక కలల ప్రపంచంలో ఊరేగుతున్నట్టుగా కనిపిస్తుంది. వాస్తవానికి ఇప్పటికే అమరావతిలో కూడా ఎస్ఆర్ఎం లాంటి సంస్థలకి, విట్ లాంటి సంస్థలకి అప్పనంగా కారు చౌకగా భూములు కట్టబెడుతున్నారు. మొన్నటి ఆగస్టు నెలలో జరిగినటువంటి కేబినెట్ భేటీలో కూడా ఎకరం 2 కోట్ల రూపాయల చొప్పున విట్టికి 100 ఎకరాలు, ఎస్ఆర్ఎంకి 100 ఎకరాలు ఇచ్చారు. అక్కడ కూడా చంద్రబాబు నాయుడు ప్రైవేట్ సంస్థల మీద మోజు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. వాస్తవానికి విట్టికి ఎస్ఆర్ఎంకి 2017-18 కాలంలో భూములు ఇచ్చినప్పుడు కొన్ని నిబంధనలు పెట్టారు. ప్రతి క్యాంపస్ లో కనీసంగా 17,000 మంది విద్యార్థులు ఉంటే మాత్రమే అదనంగా భూములు కేటాయించాలి అని ఆనాటి చంద్రబాబు ప్రభుత్వమే నిర్ణయించింది. కానీ ఇప్పుడు విట్లో 10,000 మంది, ఎస్ఆర్ఎంలో 11,000 మంది లోపు మాత్రమే ఉన్నారు. అయినా కానీ 17,000 మంది ఉండాలనేటువంటి నిబంధన పక్కన పెట్టేసి అదనంగా భూములు కట్టబెట్టేశారు. దానికి కరోనాలో కారణంగా ఎక్కువ మంది స్ట్రెంత్ పెరగలేదు కాబట్టి మేము ఆ నిబంధన సడలించి భూములు ఇచ్చేస్తున్నాం అన్నట్టుగా ప్రైవేట్ సంస్థల మీద చంద్రబాబు మోజు ఎట్టా ఉంటుందో మరోసారి అక్కడ కూడా చాటుకున్నారు. ప్రభుత్వ సంస్థల్ని ఇట్లా నిర్లక్ష్యం చేసి చిన్న చూపు చూసి ప్రైవేట్ సంస్థల మీద ఇంతగా ఆప్యాయతను ఆపేక్షను ప్రదర్శించడం అన్నది ఏ ప్రభుత్వానికి తగనటువంటి విషయం. అది కరోనాలో మన అందరికీ ప్రస్ఫుటమైనటువంటి విషయం. కాబట్టి ప్రభుత్వ మెడికల్ విద్యని మిగతా అన్ని విద్య హెల్త్ విషయాల్లో మాత్రం ప్రభుత్వ రంగం నుంచి చేజారిపోతే ఇందాక జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లో కూడా చెప్పారు, ఒక్కసారి ప్రభుత్వ స్కూల్ ఒకటి కూడా లేకపోతే ప్రైవేట్ స్కూళ్ళలో ఫీజులు ఎంత ఉంటాయో ఒకసారి ఊహించండి అని అన్నాడు. ఆర్టీసీ ప్రభుత్వ పరంలో లేకపోతే ప్రైవేటు బస్సు ఎక్కాలంటే సామాన్యుడు ఎంత ఫీ చెల్లించాల్సి ఉంటుంది ఛార్జ్ కింద ఆలోచించండి అంటూ చెప్పుకొచ్చాడు. వాస్తవం జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కాబట్టి, విపక్ష నేత చెప్పాడు కాబట్టి అది రాంగ్ అయిపోదు. కానీ ఆయన చెప్పినటువంటి మాట ప్రకారంగా చూసినా ఒక్కసారి ప్రభుత్వ ఆసుపత్రులు మనుగడలో లేకుండా పోతే ప్రైవేటు హాస్పిటల్ల దందా దోపిడీ ఎంత యథేచ్ఛగా సాగుతుందో కరోనాలోనే మనం చూసాం. ప్రభుత్వ హాస్పిటల్లో సెకండ్ ఫేజ్ లో ప్రభుత్వ హాస్పిటల్లో బెడ్స్ సరిపోయినటువంటి దశలో ప్రైవేట్ హాస్పిటల్లో రోగుల భయాన్ని సొమ్ము చేసుకున్నటువంటి వైను కోట్లు గుంజేసినటువంటి తీరు మనం అందరం కళ్ళారా చూసాం. చాలా కుటుంబాల్లో ప్రత్యక్ష అనుభవం ఉంది. ఇలాంటి అనుభవాలన్నీ మన కళ్ళెదురుగా ఈ అర్ధ దశాబ్దంలోనే మనం అంతా చవి చూసినటువంటి నేపథ్యంలో మళ్ళీ అలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మెడికల్ విద్య, హెల్త్, పబ్లిక్ హెల్త్ రెండు చాలా కీలకమైనటువంటివి. ఇవి ప్రభుత్వ రంగంలో ఉంటే మాత్రమే ప్రజలకి ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రజలంతా దీని మీద స్పందించాలి. ఇదేదో రాజకీయ అంశంలాగా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు వ్యక్తిగత అంశంలాగా చూసి ఇది రాజకీయ వివాదంగా మలిచే ప్రయత్నం చేయడం శ్రేయస్కరం కాదు. ప్రజలు కూడా అందుకు ప్రేక్షక పాత్ర వహించడం కూడా ఏ మాత్రం తగనటువంటి విషయం. రైట్ శంకర్ గారు, ఒక ఇంపార్టెంట్ ప్రశ్నతో ముగిస్తాను. ఇప్పుడంటే చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి P3 ప్రతిపాదనను జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకిస్తున్నారు. 80% ఒప్పుకునేది లేదు అని చెప్తున్నారు. ఓకే, అంతవరకు కరెక్ట్. కానీ ఇందాక మీరు కోట్ చేసినట్లు ప్రభుత్వ మెడికల్ సీట్లలో 50% సెల్ఫ్ ఫైనాన్స్ గ్రూప్ కింద ఇచ్చినటువంటి ఘనత వైఎస్ జగన్ సర్కార్దే అని చెప్పి ఆ పాపం మోస్తున్నప్పుడు ఈ ప్రైవేటీకరణ అంశాన్ని వ్యతిరేకించేటువంటి అర్హత, ప్రైవేటీకరణ గురించి మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డికి ఉంటుందా? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు సగం సీట్లని పేమెంట్ సీట్లు చేయడం, అందులో మళ్ళీ సగం సీట్లకి రిజర్వేషన్లు ఎత్తేయడం, ఇలాంటి అనేక రకాల దుశ్చర్యలకు పాల్పడి ప్రజాగ్రహాన్ని చవిచూశారు. ప్రజా వ్యతిరేకతని ఆయన ఎదుర్కొన్నారు. అవన్నీ కలిసిన తర్వాతే ఆయన అంత ఘోర పరాభవానికి కారకుడయ్యారు. ఇప్పుడు విపక్షంలో ఉన్నారు ఆయన. బహుశా
ఆనాటి చేసినటువంటి తప్పిదాలను గుర్తించి గ్రహించి నేను సరి చేసుకుంటాను, ప్రైవేటీకరణ తప్పుపడతాను, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడతానంటే ఆయన మనం తప్పుపట్టడానికి లేదు. అయితే ఇలాంటి సమస్యకు మూలం మాత్రం జగన్మోహన్ రెడ్డి పాలనలోనే ఉంది. జగన్మోహన్ రెడ్డి 107, 108 జీవోలు తీసుకొచ్చి సగం సీట్లను సెల్ఫ్ ఫైనాన్స్ పేరుతో ప్రైవేటు పరం చేసే ప్రయత్నం అసలు కారణం అన్నది మాత్రం ఎవరు విస్మరించడానికి లేదు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి తాను చేసినటువంటి ఆ తప్పిదాన్ని గుర్తించాలి. అయితే జగన్మోహన్ రెడ్డి చెప్తున్నట్టుగా కేవలం మెడికల్ కాలేజీల మెయింటెనెన్స్ అవసరం కాబట్టి, మెయింటెనెన్స్ నిధుల అవసరం కాబట్టి మేము కొన్ని సీట్లు అమ్మాల్సి వచ్చింది అనేటువంటి మాటను జనం హర్షించరు. ఇంకా అనేక రకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఉదాహరణకి మనందరి అనుభవం ఉంది, ఐఐటీలు ఉన్నాయి, జాతీయ స్థాయిలో ఉత్తమమైనటువంటి విద్యా సంస్థలు. ఐఐటీల్లో ఫీజులు వసూలు చేస్తారు. ఆ ఫీజు కూడా రకరకాల కేటగిరీల్లో ఉంటాయి. ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ కి పూర్తి స్థాయిలో ట్యూషన్ ఫీజు చెల్లించవసరం లేకుండా ఉంటుంది. అదే సమయంలో ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఓసీ కేటగిరీ స్టూడెంట్స్ కూడా 1,00,000 రూపాయలు ఆదాయం ఉన్నటువంటి కుటుంబాలు అయితే 25% మాత్రమే చెల్లించాలి. 1,00,000 నుంచి 5,00,000 లోపు ఉన్నటువంటి వాళ్ళు అయితే 50% మాత్రమే చెల్లించాలి. 5,00,000 రూపాయల ఆదాయం పైబడినటువంటి ఉన్న కుటుంబాలు మాత్రమే పూర్తి స్థాయిలో ట్యూషన్ ఫీజు చెల్లించాలి. ఇది ఐఐటీల్లో ఇప్పుడు అమల్లో ఉన్నటువంటి విధానం. కాబట్టి ఇలాంటి విధానం ఇక్కడ మనం ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో కూడా పెట్టుకోవచ్చు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఇప్పుడు ఉన్నటువంటి ఫీజు చాలా నామమాత్రం. 15,000 రూపాయలు ఏడాదికి ట్యూషన్ ఫీజు అంటే చాలా చాలా తక్కువ. ఆ ట్యూషన్ ఫీజు కొనసాగించాలని ఎవరు అడగరు. ఈ ట్యూషన్ ఫీజును కొంత పెంచుకోవచ్చు. అవసరమైతే దాన్ని ఒక 40,000, 50,000 చేసుకోవచ్చు. క్రమంగా 1,00,000 రూపాయలు చేసిన ఎంబీబీఎస్ కి ఏడాది 1,00,000 రూపాయలు అంటే ఎవరు పెద్ద అభ్యంతరం పెట్టే అవకాశం ఉండదు. ఎందుకంటే ఎల్కేజీ, హై స్కూల్ లెవెల్లోనే ఇప్పుడు 1,00,000 రూపాయల చొప్పున ఫీజులు తీసే స్కూళ్ళు చాలా ఉన్నాయి. అలాంటి దశలో ఎంబీబీఎస్ కి 15,000 రూపాయలు ఏడాదికి ఫీజు ఉంచాల్సిన అవసరం లేదు. అలాంటి ఫీజులు కొద్దిపాటి పెంచుకునే ప్రయత్నం కానీ, లేకుంటే కేటగిరీల వారీగా పెంచి అవకాశం ఉన్నటువంటి కుటుంబాల నుంచి పెద్ద మొత్తంలో ఫీజులు వసూలు చేసేటువంటి అవకాశం కానీ ఇలాంటి ఏర్పాటు చేసుకుంటే ఎవరు వద్దనరు. ఐఐటీల్లో ఏడాదికి 8,00,000 రూపాయలు ఫీజు అంటే ఎవరికి చాలా మంది చెల్లించడానికి కూడా నిరాకరించరు, వెళ్ళి కడుతూ ఉంటారు. ఐఐటీలో సీట్ రావడమే ఘనతగా భావిస్తూ ఉంటారు. కాబట్టి ఐఐటీలో ఫీజులు పెరిగిపోయినా ఎవరు గగ్గోలు పెట్టినటువంటి కూడా మనం ఎప్పుడు చూడం. ఎందుకంటే అయినా కడతారు, ఎక్కువ ఉన్నా కానీ ఎవరు ఆర్థికంగా చెల్లించగలిగినటువంటి స్తోమత ఉన్నటువంటి వాళ్ళు కడతారు. అలా ఇక్కడ కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో కూడా ఆర్థిక స్తోమతను బట్టి, వాళ్ళ సోషల్ కేటగిరీని బట్టి ఫీజులు వసూలు చేసుకునేటువంటి వెసులుబాటు కూడా ఉంటుంది. అలాంటి ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకుని కాలేజీల నిర్వహణ కోసం ఆర్థిక పరమైనటువంటి భారం తగ్గించుకునే ప్రయత్నాలు ప్రభుత్వం చేయాలి తప్ప మొత్తం సీట్లు అమ్మేస్తాం ఈ పద్ధతి మాత్రం క్షమించరానటువంటి విషయం. ఇది జగన్మోహన్ రెడ్డి హయాంలో మొదలైనటువంటి విషయం. చంద్రబాబు దాన్ని పూర్తిగా తాకట్టు పెట్టేస్తున్నటువంటి తీరు మాత్రం ఎవ్వరూ అంగీకరించకూడనటువంటి అంశం. రైట్ శంకర్ గారు, ఖచ్చితంగా ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీల ఏర్పాటు, అలాగే గవర్నమెంట్ మెడికల్ కాలేజీల నిర్వహణ ప్రైవేట్ కి ఇవ్వటాన్ని మీరు అన్నట్లుగా ప్రజాస్వామికవాదులు, విద్యావంతులు, బుద్ధిజీవులు మొత్తం అంతా కూడా ఏకతాటిపై ముందుకు వచ్చి దీన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ప్రభుత్వాలు ఏవైనా, రాజకీయ పార్టీలు ఏవైనా ప్రజలకు తగ్గట్లుగానే ప్రజల సంక్షేమం కోసమే పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ టు ద డిబేట్ శంకర్ గారు. థ్యాంక్ యూ మచ్ మోర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ విజయ్ గారు.